వెనిజులా ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తరచుగా వినబడుతుంది. అమెరికాతో శత్రుత్వాన్ని పెంచుకొని ఈ దేశం అటు సోషల్ మీడియాలోనూ, టీవీ ఛానళ్లలోనూ మారిమోగిపోతుంది. వెనిజులా ప్రకృతి వనరులతో నిండిన దేశం. ఈ భూమి మీద అత్యధిక చమురు నిల్వలున్న గడ్డ. ఒకప్పుడు దక్షిణ అమెరికాలోనే అత్యంత సంపన్న దేశంగా వెలిగిన ఈ దేశం నేడు ఎందుకు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది? ఒకప్పుడు లిటిల్ వెనిస్ అని పిలువబడిన ఈ దేశం ప్రకృతి సిద్ధంగా ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశం. కానీ నేడు ఇక్కడి వార్తలు వింటే ఆకలి కేకలు, రాజకీయ అనిశ్చితి మాత్రమే కనిపిస్తాయి. వెనిజులా చరిత్ర, సంస్కృతి మరియు ప్రస్తుత స్థితిని ఒకసారి చూద్దాం. ఈ వెనిజులా దేశాన్ని భూలోక స్వర్గం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజెల్ ఫాల్స్ ఇక్కడే ఉంది. అయితే ఈ దేశం కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదు. భూగర్భంలో దాగి ఉన్న నల్ల బంగారం అంటే పెట్రోలియం ఈ దేశ తలరాతనే మార్చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా 300 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఇక్కడ ఉన్నాయి. 1950వ దశాబ్దంలో వెనిజులా తలసరి ఆదాయం జర్మనీ మరియు జపాన్ కంటే ఎక్కువగా ఉండేదంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకి రావడంతో వెనిజులా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలయ్యింది. హ్యూగో చావెజ్ సోషలిజంను నమ్మాడు. చమురు ద్వారా వచ్చే లాభాలను పేదరిక నిర్మూలనకు, ఉచిత విద్యకు, వైద్యానికి ఖర్చు చేయాలని భావించాడు. ప్రారంభంలో అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. కానీ ఒక దేశం మొత్తం కేవలం చమురు అమ్మకాల మీద మాత్రమే ఆధారపడితే వచ్చే ప్రమాదాన్ని వారు ముందే గుర్తించలేదు. ఇతర పరిశ్రమలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2013లో చావేజ్ మరణం తర్వాత నికోలస్ మదురో బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు ధర పడిపోయింది. దేశ ఆదాయం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రభుత్వం నోట్లను విపరీతంగా ముద్రించడం మొదలుపెట్టింది. ఇలా విపరీతంగా నోట్లను ముద్రించడం వల్ల హైపర్ ఇన్ఫ్లేషన్ సంభవించింది. అంటే ఒక బ్రెడ్ ముక్క కొనాలన్నా బ్యాగుల కొద్ది డబ్బులు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్షల మంది ప్రజలు తిండి లేక, మందులు దొరకక దేశం విడిచి పొరుగు దేశాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. ఇంతటి కష్టాల్లోనూ వెనిజులా ప్రజల ఆత్మస్థైర్యం మాత్రం దెబ్బతినలేదు. వారికి సంగీతం అంటే ప్రాణం. సాల్సా అలాగే మెరెంగ్యూ అనే వారి సాంప్రదాయ నృత్యం వారి రక్తంలోనే ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు గెలిచిన దేశం వెనిజులా. వారి జాతీయ వంటకం అరేపా తింటూ రేపటి రోజు బాగుంటుందన్న ఆశతో వారు జీవిస్తున్నారు. వెనిజులా కథ మనకు ఒక హెచ్చరిక మరియు ఒక గుణపాఠం. ప్రకృతి సంపద ఎంత ఉన్నప్పటికీ కూడా సరైన ప్రణాళిక లేకపోతే ఏం జరుగుతుందో ఈ దేశం మనకు తెలుపుతుంది. ఆకాశమే హద్దుగా ఉన్న ఏంజెల్ ఫాల్స్ లాగే వెనిజులా ప్రజలు కూడా మళ్ళీ పుంజుకుంటారని ప్రపంచం నమ్ముతుంది. అది కేవలం కాలమే నిర్ణయించాలి మరి ఏమి జరుగుతుందో. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్యమైన నిర్ణయాల వల్ల వెనిజులా దేశ పరిస్థితి, భవిష్యత్తు ఎటువైపు సాగుతుందో మనం మున్ముందు చూద్దాం.